మన చెన్నై షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివల్. ఈ రోజే క్రిస్మస్ షాపింగ్ చేయండి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. నమస్కారం. రామాయణ కథ చెప్పుకుంటున్నాం. శతానందులు శ్రీరామ లక్ష్మణులు ఇద్దరికి విశ్వామిత్ర గాథ చెప్తున్నారు. ఆ ఘట్టంలో ఉన్నాం. అయితే విశ్వామిత్రుడు వశిష్ఠుడితోటి వైరం పెంచుకుని క్షత్రియ తేజస్సుతోటి ఈ బ్రహ్మతేజాన్ని అడ్డుకోలేమని భావించి బ్రాహ్మణ్యాన్ని సాధించడం కోసం మళ్ళీ తపస్సుకి వెళ్ళాడని చెప్తున్నారు. ఏం చేశాడు ఈయన? పెద్ద భార్యతో, తన భార్యలో అందరినీ వదిలిపెట్టి పెద్ద భార్యను వెంట తీసుకుని దక్షిణ దిక్కుగా వెళ్ళిపోయాడట. రాజ్యాన్ని వదిలిపెట్టి బ్రహ్మదేవుని మీద ధ్యానం పెట్టుకుని 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. కేవలం పళ్ళు కందమూలాలు మాత్రమే స్వీకరించేబట్ట. ఆ కాలంలో ఆయనకు 4 కుమారులు జన్మించారు. హవిష్యందుడు, మధుస్యందుడు, దృఢనేత్రుడు, మహారథుడు అనే 4 కుమారులు జన్మించారు. తర్వాత ఒకానొక కాలంలో బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైతే ఈయన ఏం చెప్పారంటే, కుశకనందన, నీ తపస్సు ఫలించింది, నువ్వు రాజర్షి అయ్యావు, రాజర్షులు పొందే లోకాలన్నీ నువ్వు పొందుతావు, నీ క్షేమం జరుగుతుందని బ్రహ్మదేవుడు ఆయనకు వరం ఇచ్చాడు. అయితే ఈయన ఏం చేశాడు? 1000 సంవత్సరాలు తపస్సు చేసినా నేను ఉట్టి రాజర్షినే కాగలిగాను. కానీ మన వశిష్ఠుడు మాత్రం బ్రహ్మర్షి కదా అని కొంచెం దిగులు పడ్డాడు. ఆయన సంతృప్తి పొందలేకపోయాడు. ఆయన తపస్సుని ఇంకా తీవ్రతరం చేసేట. ఏం చేశాడు? ఆ కాలంలో, అంటే ఆయన తపస్సు తీవ్రతరం చేసిన కాలంలో ఇక్ష్వాకు వంశంలో త్రిశంకు అనే ఒక రాజుగారు ఉండేవాడు. ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడు. ఈయనేంటంటే చాలా ధర్మాత్ముడు, ఎన్నో యజ్ఞాలు చేశాడట, చాలా గొప్పవాడు. ఆయనకి ఏమనిపించిందంటే, ఏదైనా ఒక యజ్ఞం చేసి సశరీరంగా స్వర్గానికి వెళ్ళాలని ఆలోచన వచ్చింది. మరణానంతర స్వర్గ సుఖం కాదు, మానవ శరీరంతో స్వర్గాన్ని పొందాలి. అప్పుడు తమ కులగురువు అయినటువంటి వశిష్ఠ మహర్షిని సమీపించి తన కోరికను తెలియజేశాడు. చేస్తే ఆయన ఏం చెప్పాడంటే, నాయన, ఇలా సశరీరంగా స్వర్గభోగాలు నువ్వు పొందలేవు, ఈ ఆలోచన విరమించుకో, అలాంటి యజ్ఞాలు ఏమీ లేవన్నాడు. దాంతో తృప్తి పొందలేదు. ఈ త్రిశంకు ఏం చేశాడు? దక్షిణ దిక్కులో తపస్సు చేసుకుంటున్నటువంటి వశిష్ఠుని యొక్క కుమారులైన 100 కలుసుకుని ఏం చెప్పాడు? గురుపుత్రాలు ఒక్కొక్కరిని కలిసేట విడివిడిగా, నాకు ఈ శరీరంతో స్వర్గం పొందాలనుంది, గురువుగారు కాదన్నారు, మీరు అవకాశం ఇవ్వండి అని అడిగేసరికల్లా వాళ్ళంతా, మీరు మరి మా గురువు లేదా గురుపుత్రులే చేయించాలి, ఆయన వద్దంటే మీరైనా చేయించండి అని అడిగేసరికల్లా వాళ్ళకి చాలా కోపం వచ్చి వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా, నువ్వు దుర్బుద్ధివి, సత్యవాది మహావిద్వాంసుడైన గురువుని కాదని నువ్వు ఇంకొకళ్ళని గురువుగా ఎలా ఆశ్రయిస్తావు? ఇప్పుడు యజ్ఞం ఒకటి చేయాలంటే గురువే చేయాలి, ఆయన వద్దన్నప్పుడు నువ్వెవరిని ఆశ్రయించకూడదు. పైగా ఇక్ష్వాకు కులానికి వాళ్ళ రాజుల పద్ధతి ఏంటంటే, గురువే దైవం, వాళ్ళ వంశ లక్షణం అది. అట్లాంటిది గురువాజ్ఞ ధిక్కరింపరానిది, ఆయన ఏం చెప్తే అది చేయవలసిందే. నువ్వు ఇంకొకళ్ళతో, ఆయన వద్దంటే ఇంకొకళ్ళతో ఎట్లా చేయించగలనని అనుకుంటున్నావు? ఈ ఆలోచన విరమించుకో, ఆయన వద్దన్న పని మేము ఎట్లా చేస్తామో వెళ్ళిపోమన్నారు. అనేసరికి ఈయన ఒప్పుకోలే, కొంచెం బతిమలాడాడనమాట. మళ్ళీ వెంబడబడ్డాడు. నా గురువు నా కోరిక నిరాకరించాడు, మీరు కూడా అందుకు సమర్థులని భావించి, అంటే మీరు గురువుగారు అబ్బాయిలు కదా, మీకు ఇంకా బాగా వస్తుంది అని భావించి నేను మీ దగ్గరకు వచ్చాను. ఒకవేళ మీరు కనుక కాదన్నారనుకోండి, నేను ఇంకో గురువుని ఆశ్రయిస్తాను, నాకు పని అవ్వటం ముఖ్యం అనేసరికల్లా వాళ్ళకి ఒళ్ళు మండిపోయింది. వశిష్ఠ మహర్షి కుమారులకి ఈ గురు ధిక్కారాన్ని వాళ్ళు సహించలేక ఇతన్ని చెండాలుడు కమ్మని శపించారట, త్రిశంకుని. ఈయన ఎలా అయ్యాడు? మరునాడు ఉదయానికల్లా త్రిశంకుడు చెండాలుడుగా మారిపోయాడు. ఎలా అయ్యాడు? ఆకారం మారింది, శరీరం నల్లగా బొగ్గులా అయిపోయింది, వస్త్రాలని మాసి దుర్గంధపూరితాలయ్యాయి, చక్కటి కేశ సంపదంతా పోయింది, గిడసబారి వెంట్రుకలు పొట్టిగా అయిపోయాయి, ఆభరణాలు అడిపోయి పుర్రెలతో చేసిన మాలని ధరించేవాడుగా తయారయ్యాడు. ఆ విధంగా వికార రూపంతో ఉన్నటువంటి త్రిశంకుని చూసి ఈ ప్రజలు, మంత్రులు దూరంగా వెళ్ళిపోయారంతా. చాలా ఒంటరివాడైపోయాడు. ఆయన చాలా దుఃఖించాడు తన దీనస్థితికి. కానీ పట్టిన పట్టు మాత్రం విడవకుండా ఏం చేశాడు? తన కోరిక తీర్చే వాళ్ళ కోసం వెతుకుతూ విశ్వామిత్రుని ఆశ్రమానికి చేరాడు. ఈయన ఏమన్నాడు? చాలా జాలిపడ్డాడు. అయ్యో, నీకు ఎంత కష్టం వచ్చిందని, నీకు శుభం కలుగుతుందని దీవించాడు. అప్పుడు నువ్వు చండాలత్వాన్ని ఎలా పొందావు? నువ్వు అయోధ్యాపతివి, నువ్వు ఇక్ష్వాకు రాజులంటే అయోధ్యకి రాజులు కదా వాళ్ళు. మరి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏమిటి అంటే, సశరీరంగా స్వర్గానికి వెళ్తానని అడిగాను మా గురువైన వశిష్ఠుణ్ణి, ఆయన ఒప్పుకోలేదు, గురుపుత్రుల్ని ఆశ్రయించాను, వాళ్ళు నన్ను చండాలుడు అయిపోమని చెప్పించారు అని చెప్పాడు. 100 యజ్ఞాలు చేశాను, నా కోరిక నెరవేరలా, నేను ఎప్పుడూ అబద్ధం ఆడలేదు.
తర్వాత క్షత్రియ ధర్మాలు ఒక క్షాత్రం ఉన్నవాడు ఏ ధర్మాన్ని పాటించాలో పూర్తిగా ఆ ధర్మాలన్నీ పాటించాను. మహాత్ముల్ని పెద్దల్ని గౌరవించి సంతోషపెట్టాను. ధర్మసమ్మతమైన నా కోరికని నా గురువు మన్నించలేదు. పైగా వాళ్ళ కోపానికి నేను గురయ్యాను. దైవం నాకు ప్రతికూలమైపోయింది. మానవ ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి. ఇలాంటి దీన స్థితిలో నిన్ను ఆశ్రయించడానికి వచ్చానని పాదాలు పట్టుకున్నాడు. ఈయనేమనుకున్నాడు, విశ్వామిత్రుడు అన్నాడు, నీ మాటల వల్ల నువ్వెంత ధార్మికుడివో తెలుస్తోంది. నేను నీకు రక్షిస్తాను. నేను నీ రక్షణ ఇస్తున్నా. నీతో నేను యజ్ఞం చేయిస్తా. నువ్వు గురుశాపంతో చండాలుడు అయినటువంటి నిన్ను ఈ చండాల రూపంతోటే స్వర్గానికి ఎక్కిస్తాను నిన్నన్నాడు. ఎప్పుడైతే నువ్వు విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చావో నీకు స్వర్గప్రాప్తి వచ్చేసినట్టే అని అతన్ని నమ్మబలికాడనమాట. ఏం చేశాడు, తన కుమారులందరినీ పిలిచాడు. యజ్ఞాలకు ఏర్పాటు చేయమన్నాడు. చాలామంది కొడుకులు ఉన్నారు ఆయనకి. అక్కడి నుంచి ఋత్వికుల్ని, వాళ్ళని, ఋషుల్ని, బ్రాహ్మణుల్ని అందరినీ తీసుకురమ్మని చెప్పాడు. కొంతమంది శిష్యులకి ఏం చెప్పాడంటే, 4 పక్కలకి వెళ్ళండి. నేను చేస్తున్న యజ్ఞం ఎందుకు చేస్తున్నానో ఆ కారణము, నేను చేయబోతున్న యజ్ఞాన్ని చెప్పి ఎవరెవరు సిద్ధపడతారో వాళ్ళని తీసుకురమ్మన్నాడు. సరే, వాళ్ళంతా తీసుకొస్తారు, బాగానే ఉంది. ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే ఆ విషయం నాకు స్పష్టంగా తెలియజేయమని చెప్పాడు. వ్యతిరేకంగా మాట్లాడని వాళ్ళు అంతా చూస్తాడనమాట ఈయన. అది పాయింట్. అక్కడి నుంచి ఏమైంది, సరే చాలామంది వచ్చారు. అయితే వీళ్ళేమైంది, ఈ శిష్యులు అన్ని చోట్ల అన్నీ చూసొచ్చారు, కొంతమందిని పిలుచుకొచ్చారు. ఎవరు రాలేదో, ఎవరు ఏమన్నారో చెప్పమన్నాడు కదా. వశిష్ఠ కుమారులు వ్యతిరేకించారని, మహోదయుడు వ్యతిరేకించాడని, కించపరిచేలాగా మాట్లాడాడని చెప్పారు. ఏమన్నారంటే, ఒక చండాలుడు క్షత్రియుణ్ణి యాజకుడుగా స్వీకరించి దేవతలకు హవిస్సులు ఇస్తే మాత్రం దేవతలు ఎట్లా స్వీకరిస్తారు? యాజకుడు బ్రాహ్మడై ఉండాలి. ఇక్కడ విశ్వామిత్రుడు పూర్ణ క్షత్రియుడు, ఆయన రాజర్షి. ఇప్పుడు ఈయన్ని ఆశ్రయించిన వాడెవడు? చండాలుడు. వీళ్ళిద్దరూ కలిసి చేసే హోమానికి దేవతలు ఎట్లా వస్తారు? వీళ్ళిచ్చిన హవిస్సుని దేవతలు ఎట్లా తీసుకుంటారని వశిష్ఠ కుమారులు అన్నారని, తర్వాత మహోదయుడు పరుషవాక్యాలు పలికాడని చెప్పారు. చెప్పేసరికల్లా ఈయన కోపం పట్టలేకపోయాడు. ఋషులకి ఉండకూడదే అది, విశ్వామిత్రుడు దాన్ని పోగొట్టుకోలేకపోయాడు. రోషంతో ఏమన్నాడంటే, నన్ను దూషించిన దురాత్మలు భస్మమైపోగాక అని శపించేశాడు. వాళ్ళ వంశ క్షయం అవ్వాలి. వాళ్ళందరూ 700 జన్మలు ధరించి శవభక్షకులుగా ఉంటారు. ఎలాంటి శాపాలో చూడండి. వశిష్ఠపుత్రులు ముష్టిక జాతిలో పుట్టి కుక్క మాంసం తిందురుగాక, వికృత రూపాలతో ఈ లోకంలో సంచరించురుగాక. దూషింపరాని నన్ను దూషించిన మహోదయుడు నిషాద జాతిలో పుట్టుగాక, వీడు దయాహీనుడై ప్రాణాలు తీయటమే వృత్తిగా పెట్టుకున్నవాడవుగాక అని వాళ్ళని శపించేశాడు. వశిష్ఠ కుమారుల్ని, మహోదయుణ్ణి కూడా. అక్కడి నుంచి ఏం చేశాడు, వచ్చిన వాళ్ళందరినీ బాగా సంభావించాడనమాట. మీరంతా ధర్మాత్ములు, మహాతపస్శాలు. మనలాంటి తపస్శాలుల్ని దూషించిన వాళ్ళకి ఎలాంటి దుర్గతులు సంభవిస్తాయో మీరు వినే ఉన్నారు. చూడండి, ఇప్పుడు మహోదయుడు వశిష్ఠ కుమారుల ఉదంతమే ప్రత్యక్ష సాక్ష్యం అని ఇతను చూపిస్తున్నాడనమాట. ఇతను ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి రాజు త్రిశంకువు, ధర్మిష్ఠుడు, మహాదాత. సశరీరంగా స్వర్గానికి వెళ్ళాలని మన సహాయం కోరాడు. నేను అభయం ఇచ్చాను. ఇతను ఈ శరీరంతోటే స్వర్గానికి వెళ్ళటానికి మనం సహాయపడాలన్నారు. ఋషులంతా ఏమనుకున్నారంటే, తెలుసో తెలియక వచ్చేసాం, పిలవగానే వచ్చాం. ఇతను చూస్తే మహాకోపిష్టి, అగ్నిలాగా తీవ్ర స్వభావం కలిగిన వాడు. దానిలోకి వచ్చింది మా ఆయనదైనా పరాయిదైనా కాల్చేయటమే దాని పద్ధతి. ఎందుకు ఇతని వల్ల శాపం పొందకూడదు అంటే ఈయన చెప్తే చేయటమే మంచిది అనుకున్నారు వాళ్ళు. ఎవరు వ్యతిరేకించల. అక్కడి నుంచి ఏమన్నారు, నువ్వు యాజకుడుగా ఉండు, కల్పోక్త ప్రకారంగా మంత్రపూర్వకంగా అవసరమైన యజ్ఞం అంతా మేము చేస్తాం, నువ్వు యాజకుడుగా ఉండమన్నారు. ఈ విధంగా యజ్ఞం మొదలుపెట్టారు. ఎన్ని రోజులో సాగిందట యజ్ఞం. చేయగా 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 ఏమైంది, ఆ తర్వాత ఈ తపస్యాలైన విశ్వామిత్రుడు దేవతలందరినీ ఆహ్వానించాడు, హవిస్సులు తీసుకోండి అని. ఒక్క దేవత కూడా రాలేదట. ఎవరు రాలేనికి ఒళ్ళు మండిపోయింది, కోపం తట్టుకోలేకపోయాడు. యజ్ఞంలో హవిస్సును స్వీకరించడానికి దేవతలు ఎట్లా వస్తారంటే, కల్పోక్త ప్రకారంగా జరగటమే కాకుండా హోతా, యాజకుడు అందరూ సరైన వాళ్ళు ఉండాలి. ఆ మాటనే వశిష్ఠ కుమారులు అన్నారు. అప్పుడు ఆయన కోపం వచ్చింది. ఇప్పుడు నిజంగానే అది జరిగింది. ఒక దేవత కూడా రాల. ఇప్పుడు దేవతలు ఎట్లా వస్తారంటే, వీళ్ళు అడిగిన కోరిక తీర్చగలిగేటైతేనే వస్తారు. ఇది తీర్చలేని కోరిక, అందుకని ఎవరు రాలేదు. ఈయన ఏం చేశాడంటే, శృవాలని ఉంటాయి హోమ సాధనాలు, ఒక ఇలా పొడుగాటి కడ్డీలా ఉంటాయి. ఒక దానికేమో చిన్న స్పూన్ లాగా చిన్న గుంట గరిటెల్లే ఉంటుంది, రెండోది ఇట్లా కొంచెం తమలపాకులాగా కొసలాగా ఉంటుంది అనమాట. ఆ రెండిటితోటే హోమం చేస్తారు. ఈ దాంట్లోంచి శృవం అనే సాధనాన్ని పట్టుకుని ఏమన్నాడంటే, నా తపస్సు ప్రభావాన్ని చూపిస్తాను, ఇక యజ్ఞం లేదు, యాగం లేదు,
చేసి పిలిస్తే మాత్రం వాళ్ళెవరు రాలేదు కదా. ఇంకా నా తపస్సు ఫలితం ఉంది కాబట్టి దాని ప్రభావంతో నిన్ను స్వర్గానికి పంపిస్తానని ఏమన్నాడు, సశరీరంగా స్వర్గప్రవేశం చెయ్యి, ఇది ఎవ్వరికీ సాధ్యం కాదు, కేవలం విశ్వామిత్రుడు ఒకడే ఇది చేయగలడని ఈ చండాల రూపంలో ఉన్న త్రిశంకుని స్వర్గానికి పంపించాడు. ఈయన పైకి వెళ్తున్నాడు మంత్ర ప్రభావంతో. ఈ అందరూ చూస్తున్నారు, ఇంకా ఇక్కడ చాలామంది ఉన్నారు, ఋత్విక్కులు, వీళ్ళు ఋషులు, మహర్షులు, బ్రాహ్మలు చాలామంది ఉన్నారు కదా, శిష్యగణం. వీళ్ళు చూస్తూ ఉండగానే త్రిశంకు లేచాడు ఆకాశంలోకి, స్వర్గం వైపు ప్రయాణం చేస్తున్నాడు. ఇంతలో ఏమైంది, దేవతాగణాలతో కూడి ఉన్న దేవేంద్రుడు త్రిశంకు స్వర్గప్రవేశం చేయటం చూశాడు. చూసేసరికల్లా ఎవడో చండాలుడు, నువ్వు మానవుడివి, ఎవడో ప్రవేశిస్తున్నాడని త్రిశంకు అని పిలిచాడు. నువ్వు మానవుడివి, గురుశాపానికి గురయ్యావు, స్వర్గంలో ఉండటానికి అర్హుడివి కాదు, కాబట్టి తిరిగిపో మూఢుడా అని అరిచి తలకిందులుగా వెళ్ళి భూమి మీద పడిపో అని పైనుంచి కేకేసి అనేసరికల్లా ఈ పైకి ఇట్లా వెళ్తున్న త్రిశంకు తలకిందులుగా అయిపోయాడు, భూమి మీద పడిపోబోతున్నాడు. కేకలు పెట్టాడు, అయ్యా విశ్వామిత్ర రక్షించని పెట్టేసరికల్లా ఏమైంది, ఈ కేకలు వినేసరికల్లా విశ్వామిత్రుడు అక్కడే ఆగిపోమన్నాడు. త్రిశంకు ఇంకా భూమిని సమీపించాలి, ఆకాశ మార్గంలోనే ఉన్నాడు. ఆగమని త్రిశంకుని ఆ ఆకాశం మధ్యంలోనే, అంటే భూమి ఆకాశాల మధ్యంలోనే ఆపేశాడు. ఆపేసి ఏం చేశాడంటే, మహర్షుల మధ్యలో నిలబడిన విశ్వామిత్రుడు రెండో బ్రహ్మలాగా అయ్యాడు ఆయన తపశ్శక్తితోటి. త్రిశంకు ఉన్న చోట దక్షిణ దిక్కులో ఉన్న త్రిశంకు అక్కడ ఉన్నాడు. అతనికి ఒక సప్తర్షి మండలాన్ని ఏర్పరిచాడు, మామూలుగా ఉన్నది కాకుండా ఇంకొక నక్షత్ర మండలాన్ని సృజిస్తానన్నాడు. ఇంకో ఇంద్రుడినైనా ప్రతిష్ఠ చేస్తా, లేదా ఇప్పుడున్న ఇంద్రుడిని తొలగిస్తానని ప్రతిజ్ఞ చేసి దేవతల్ని సృష్టించడం మొదలుపెట్టాడు. అక్కడ ఒక స్వర్గాన్ని సృష్టించే ప్రయత్నం చేశాడనమాట. చేసేసరికల్లా ఈ విశ్వామిత్రుడి ప్రతి సృష్టి కార్యక్రమాన్ని చూసి దేవతలు, దానవులు, ఋషులంతా కంగారు పడిపోయారు, కళవళ్ళ పడిపోయారు, ఇదేం విపరీతం అని. అక్కడి నుంచి ఏం చేశారు, దేవదానవులంతా పరిగెత్తుకొచ్చారు. తపోధన, నువ్వు అర్థం చేసుకో, త్రిశంకువు శాపాన్ని పొందాడు. అతనికి అసలు సశరీరంగా మానవుడు స్వర్గం ప్రవేశించలేడు. ఈయన ఎంత చేసినా ఆ గురువు ఒప్పుకుంటే తప్పిస్తే ఆ శాపం పోదు. ఏం చేసినా ఇతను స్వర్గానికి రావడానికి అవకాశం లేదు ఇతనికి అనేసరికల్ విశ్వామిత్రుడు ఏమన్నాడు, నేను ఇతనికి ప్రతిజ్ఞ చేశా స్వర్గానికి పంపిస్తాను అని. ఇప్పుడు కాబట్టి పంపించాల్సిందే, నేను మాట ఇచ్చాను కాబట్టి వెనక్కి తిన్నా, ప్రతిజ్ఞాభంగానికి ప్రాణం పోయినా నేను అంగీకరించను అన్నాడు. కాబట్టి ఇప్పుడు నేను సృష్టించేశాడు. ఏమేం చేశాడు, సప్తర్షి మండలం 1, నక్షత్రమాల 1 సృష్టించాడు. మిగిలిన దేవతలను చేసే లోపల వాళ్ళంతా పరిగెత్తుకొచ్చేశారు. నేను సృష్టించిన ఈ నక్షత్రాలన్నీ అలాగే ఉండాలి, తర్వాత ఈ లోకాలు ఉన్నంత వరకు స్థిరంగా ఉండాలి, కాబట్టి మీరంతా అంగీకరిస్తేనే నేను దీనికి విరమిస్తాను, ప్రతి సృష్టి కార్యక్రమాన్ని విరమిస్తాను. త్రిశంకు స్వర్గంలో ఉండాలి, నేను సృష్టించిన నక్షత్రాలు ఖచ్చితంగా ఉండవలసిందే అనేసరికలు వీళ్ళు ఏమన్నారు దేవతలు, నీ ప్రతిజ్ఞకి ఏ భంగము రానివను, నువ్వు సృష్టించిన నక్షత్ర మండలం జ్యోతిష్ చక్రానికి యువతలు ఉంటుంది, పైన ఒక చక్రం, మనం అందరం చూసే జ్యోతిష్ చక్రం పైన ఉంది సప్తర్షి మండలం. ఈ విశ్వామిత్ర సృష్టి దక్షిణ దిక్కుగా ఉంటుందట, అన్నీ అక్కడే ఉంటాయి నాయన. ఇతను ఆ ప్రాంతంలో దేవతలతో సమానంగా ప్రకాశిస్తాడు, కానీ తల్లకిందులుగానే నివసిస్తాడు. స్వర్గమే అతనికి, త్రిశంకు స్వర్గం అంటారు. కాబట్టి ఆయన కీర్తిమంతుడై ఉంటాడు, లోకాలు ఎప్పటికీ త్రిశంకు పేరు తలుచుకుంటూనే ఉంటారు. స్వర్గంలో ఉన్న వాళ్ళందరినీ నక్షత్రాలు ఎట్లా అనుసరిస్తాయో ఈ రాజశ్రేష్ఠుణ్ణి, ఈ రాజుని, త్రిశంకుని నువ్వు సృజించిన నక్షత్రాలు అట్లా అనుసరించి ఉంటాయి అని చెప్పారు. చెప్పేసరికల్లా సరే త్రిశంకుకి ఆయనకు స్వర్గం లభించింది. విశ్వామిత్ర సృష్టి అంటారు. భూమి ఆకాశాల మధ్యలో, అంటే ఏ పని సరిగ్గా తేల్చుకోలేనప్పుడు త్రిశంకు స్వర్గం అని అంటుంటారు. పైది కాదు కిందది కాదు అనమాట, భూమి మీద ఉన్నట్టు కాదు, పైన ఉన్నట్టు కాదు. ఆ రకంగా దేవతలు, ఋషులు అందరూ బాగా చెప్పగా సరేనని ఒప్పుకున్నటువంటి విశ్వామిత్రుడు యజ్ఞాన్ని యథావిధిగా పూర్తి చేసి త్రిశంకుకి ఆ మత్స్య స్వర్గాన్ని యథావిధిగా సమర్పించేసి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ రాజర్షి అయినా కూడా కోపం పోగొట్టుకొని విశ్వామిత్రుడు, ఆయనకి శాంతి లేదు, సంతోషం లేదు, ఎప్పుడు తపస్సుకి భంగం కలుగుతుంది. ఇలాగే ఎవరో ఒకళ్ళు వచ్చి ఆయన తపశక్తి అంతా పాడు చేస్తారు. ఇప్పుడు త్రిశంకు కోసం చూడండి, ఇంత పని చేశాడు తన మాట చెల్లించుకోవడానికి, 1000 సంవత్సరాలు చేసిన తపఫలం అంతా దీనికి వృధా అయిపోయింది. దాంతో ఆయన మళ్ళీ తపస్సు చేసుకోవడానికి ఇంకోవైపుకి బయలుదేరట. తర్వాత కాలంలో విశ్వామిత్రుడు ఏం చేశాడో మళ్ళీ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్కారం. వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగ, ఓ యే తెచ్చింది తెచ్చింది సంతోషం నిండుగా. మన చెన్నై షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివల్, కని విని ఎరుగని కాంబో ఆఫర్లతో ఈ రోజే క్రిస్మస్ షాపింగ్ చేయండి. ది చెన్నై షాపింగ్ మాల్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్.